వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ ప్రముఖులతో కలిసి చిరంజీవి వెళ్ళినప్పుడు చిరంజీవిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవమానించారంటూ అగౌరవపరిచారంటూ పవన్ కళ్యాణ్ గతంలో అనేక సార్లు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కూడా అనేక సార్లు మాట్లాడింది. తాజాగా ఇదే అంశాన్ని నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో ప్రస్తావించారు. అయితే ఈ ప్రస్తావన పైన చిరంజీవి స్పందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళినప్పుడు తనను సాదరంగా ఆహ్వానించారని, గౌరవించారని చిరంజీవి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించి పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. చిరంజీవి స్పందన పైన వైఎస్ఆర్సీపీ కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. కానీ చిరంజీవి ఇప్పటికంటే ముందే స్పందించాల్సి ఉండింది, ఎన్నికలకు ముందు స్పందించాల్సి ఉండింది. పవన్ కళ్యాణ్ ఈ విధంగా వ్యాఖ్యలు చేసినప్పుడు, ఆరోపణలు చేసినప్పుడు స్పందించాల్సి ఉండింది. అప్పుడు స్పందించి ఉంటే ఇంకా గౌరవంగా ఉండేదని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఇది ఒక అస్త్రంగా తయారు చేసుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. చిరంజీవి అభిమానులను వైఎస్ఆర్సీపీకి దూరం చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తీవ్రంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం పైన ప్రచారం చేసి, తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో దెబ్బతీసే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో ఆరోపించారు, ఎన్నికలకు ముందు జనసేన పార్టీ వారు ఆరోపించారు. అప్పుడు చిరంజీవి ఎందుకు స్పందించలేదు అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. బాలకృష్ణ ఆ అంశాన్ని ప్రస్తావించగానే ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి చిరంజీవి స్పందించారు. పవన్ కళ్యాణ్ ఆరోపించినప్పుడు, జగన్మోహన్ రెడ్డిపై అభాండాలు వేసినప్పుడు చిరంజీవి ఎందుకు స్పందించలేదు? ఆ రోజు స్పందించి ఉంటే ఇంకా గౌరవంగా ఉండేది కదా. ఆ రోజు తప్పుడు ప్రచారం అని ఖండించాల్సి ఉండింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను గౌరవించారు, సాదరంగా ఆహ్వానించారని ఆ రోజు ప్రకటించి ఉంటే చిరంజీవికి ఇంకా గౌరవం మిగిలి ఉండేది. కానీ అలా కాకుండా ఈరోజు బాలకృష్ణ మాట్లాడగానే స్పందించారు ఆగమేఘాల మీద. కానీ ఆ రోజు మాత్రం స్పందించలేదు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూనే ఉన్నారు తన అన్నను అవమానించారని. కానీ చిరంజీవి ఎందుకు తన తమ్ముడి వ్యాఖ్యల పట్ల స్పందించలేదు, స్పందించడం లేదు? పవన్ కళ్యాణ్కి ఎందుకు చెప్పడం లేదు ఆ విధంగా మాట్లాడవద్దని, అనవసర ఆరోపణలు చేయవద్దని? అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ కు రాజకీయ లబ్ధి చేకూరడానికి చిరంజీవి కూడా మౌనంగా ఉన్నారా? అబద్ధమైనప్పటికీ, అసత్య ఆరోపణ అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించారన్నది చిరంజీవి మౌనంగా ఉండడానికి కారణం తన తమ్ముడికి రాజకీయ లబ్ధి చేకూరడానిక? మరి ఈ రోజు ఎందుకు స్పందించారు బాలకృష్ణ మాట్లాడగానే? ఆ రోజు ఎందుకు స్పందించలేదన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. చిరంజీవి సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్న. ఇప్పటికైనా జనసేన నేతలకు, పవన్ కళ్యాణ్కు చిరంజీవి ఆ విధంగా చెప్పగలరా? లేదా బాలకృష్ణ వ్యాఖ్యల తర్వాత, చిరంజీవి ఇచ్చిన ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ నిజాన్ని తెలుసుకుంటారా? లేదా తెలిసి కూడా కావాలని రాజకీయ లబ్ధి కోసం ఇన్నాళ్ళు అలా మాట్లాడుతూ వచ్చారా? ఇంకా కూడా మాట్లాడతారా అన్నది ఒక చర్చ. అయితే ఇప్పుడు చిరంజీవి మాటల ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించలేదు, గౌరవించారు, సాదరంగా ఆహ్వానించారు. ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ, జనసేన, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు అబద్ధం. చిరంజీవి పత్రికా ప్రకటన ద్వారా స్పష్టమైనటువంటి అంశం. కాబట్టి జనసేన నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించారని ప్రచారం మానుకోవాలి. చిరంజీవి స్పష్టంగా పత్రికా ప్రకటన ద్వారా తెలిపినా కూడా ఇంకా ప్రచారం చేస్తామంటే అది వారి నైతికతకు సంబంధించిన అంశంగా పరిగణించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.